బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. రెండు 2025 నవంబర్లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది అని అంటే, సూర్య భగవానుడు 5వ ఇంట్లోనూ 6వ ఇంట్లోనూ ఉన్నారు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటారు. కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు. బుధుడు 5వ ఇంట్లోనూ, బృహస్పతి 11వ ఇంట్లోనూ, శుక్రుడు 3 మరియు 4వ ఇంట్లో ఉంటున్నారు. శని భగవానుడు 8వ ఇంట్లో, రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉన్నారు. ఈ నెలంతా కూడాను నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి, శ్రమ, విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు. ధైర్యం, పోటీ, మనోభావం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహలోకం లాభస్థానం ఉంటుంది. మిత్రుల సహకారం, ధనాభివృద్ధి పెరుగుతుంది. శనిగ్రహం అష్టమంలో నుంచి మీకు బయటికి రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు. కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి, ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలో వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త కస్టమర్లు ఏర్పడతారు. పెట్టుబడిలో కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. కాస్త మీ యొక్క మిత్రులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా కాస్త జాగ్రత్త, దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు. కాస్త జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రజా మద్దతు పెరుగుతుంది. అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా, లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది. మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. స్మరణ అవసరం. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. క్రీడాకారులకి శక్తి, పట్టుదల విజయం వస్తుంది. జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది. జాగ్రత్త పడండి. పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పరంగా షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది. భవన నిర్మాణానికి, కొనుగోలుకి, రియల్ ఎస్టేట్కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు. కొత్త పెట్టుబడులు హడావుడి వద్దు, కాస్త వెయిట్ చేయండి, అందరూ కూడా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నడుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. కాస్త యోగా లాంటిది చేయండి, ధ్యానం చేయండి, మంచి డాక్టర్ని సంప్రదించండి.
తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 2 అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి. ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి. గంగా జలం లేదా చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా 9000077149కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాం. విజయోస్తు. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయోస్తు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.